జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను గతంలో చాలాసార్లు చెప్పిన, మనం గట్టిగా ఉంటే ఎవడు మనల్ని పీకలేడు. మనమే స్వచ్ఛతనంగా ఉండి మనమే అట్ట పదురుతా ఉంటే ఎవడైనా కూడా హీరో అయిపోతాడు మన మీద. అదే ఎగిరితన్నామంటే ఎవడైనా కూడా దూసుకొని పోవాల్సిందే అవతలకి. అది విషయం. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా వీడియోలో చాలా సందర్భాల్లో చెప్పిన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత పనికిమాలితనంగా ఉన్నిందో, ఎంత అధ్వానంగా పరిపాలించిందో నేను గతంలో చాలాసార్లు చెప్పిన. కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ పరిపాలనలో ఆ విధంగా లేదు. గతంలో నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఇంకొక మంచి ఎగ్జాంపుల్తో, ఇంకొక మంచి ఉదాహరణతో నేను మీ ముందుకు వచ్చిన. ఒక మంచి న్యూస్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దయచేసి వినండి. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధానికి, అలాగే రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశం జర్మనీ. ఈ యుద్ధాల్లో కొన్ని లక్షల మంది సైనికులు, అలాగే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకందరికీ తెలిసిందే. అలాంటి దిక్కుమాలిన చరిత్ర కలిగిన జర్మనీ ఇప్పుడు తానేదో పత్తి అయినట్టు మనకు నీతులు చెబుతాంది. అసలు విషయానికి వచ్చా, భారత్ తీసుకున్న ప్రతి విషయంలో వేలు పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయితే చైనా సరిహద్దు ప్రాంతమైనటువంటి LAC అంతా కూడా పర్వతాలు, కొండలు, గుట్టలు, అడవులు, నదులు వీటన్నిటితో కూడా నిండుంటుంది. దీంతో ఇటువంటి ప్రాంతాలలో చైనా సైన్యాన్ని ఢీకొట్టాలంటే లైట్ ట్యాంకులు అవసరం ఎంతైనా ఉండాలి. ఈ లైట్ ట్యాంకులు అయితే కొండలు, గుట్టలు, సరస్సులు, అలాగే ఈ మంచుపై ఈజీగా ప్రయాణం చేస్తా శత్రువులను ఈజీగా దెబ్బతీయగలుగుతాయి. దీంతో మన DRDO సంస్థ ప్రత్యేకంగా ఈ లైట్ ట్యాంకులను తయారు చేస్తూ ఉన్నారు. వీటి పేరే జోరావర్ లైట్ ట్యాంకులు. ఈ జోరావర్ లైట్ ట్యాంకుల గురించి మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో కూడా చేసాం. ఎవరైనా చూడవాళ్ళు ఉంటే చూడొచ్చు. మొత్తంగా భారత్ 350 జోరావర్ లైట్ ట్యాంకులను తయారు చేయనుండాది. అయితే ఇప్పుడు ఈ జోరావర్ లైట్ ట్యాంకుల్లో ఉపయోగించే అత్యంత శక్తివంతమైనటువంటి ట్యాంక్ ఇంజిన్ల టెక్నాలజీ భారత్ దగ్గర లేదు. దీంతో ఈ లైట్ ట్యాంకుల ఇంజిన్లు కొనుగోలు చేయడానికి భారత్ జర్మనీని అయితే సంప్రదించింది. ఇక జర్మనీ విషయానికి వద్దాం. ఈ యుద్ధ ట్యాంకులు ఇంజిన్లు తయారు చేయడంలో జర్మనీకి తిరుగులే. జర్మనీ అత్యాధునికమైన యుద్ధ ట్యాంక్ ఇంజిన్లు తయారు చేసి వివిధ దేశాలకు అయితే అందిస్తూ ఉంటుంది. రష్యా కన్నా ఈ యుద్ధ ట్యాంకుల విషయంలో జర్మనీ టెక్నాలజీనే అత్యంత అధునాతనమైంది. దీంతో భారత్ ఈ యుద్ధ ట్యాంకుల ఇంజిన్ల కోసం జర్మనీని అయితే సంప్రదించింది. మొదట జర్మనీ కూడా అందుకు ఓకే చెప్పింది. తరువాత జర్మనీ అధ్యక్షుడు చైనా పర్యటన పోయినాడు. ఆడికి పోయించిన తర్వాత ఈ జర్మనీ గొంతులు అయితే మార్పు వచ్చింది. అంటే ముందు ఓకే చెప్పినారు కదా, కానీ మళ్ళీ మార్పు కనపడింది. భారత ఈ యుద్ధ ట్యాంకులను అమాయకుల మీద ఉపయోగిస్తుందని చెప్పి, అంటే ఎవరు అమాయకులు? చైనా వాళ్ళు అమాయకులా? ప్రపంచంలో చైనా వాళ్ళు అమాయకులు అని చెప్పేసి ఎవరు కూడా అనరు. వాళ్ళు ఉండేది లిల్లుపుట్లు మారద్దు అంతంత ఉన్నా కానీ పిలిపిత్రేలా వాళ్ళు చేసే చేష్టాలు, వాళ్ళ ఓవర్ యాక్షన్లు, వాళ్ళ కథ. ప్రపంచంలో ఏ రోగం పుట్టినా కూడా చైనా నుంచే పుట్టేట్టుగా ఉండదు. పుడుతున్నాయి కూడా. మనం ఎన్ని వార్తలలా ఈ కరోనాను కూడా వాళ్ళే పుట్టించారని చెప్పి, అటువంటి అద్మానమైన దేశం చైనా. దాన్ని నువ్వు వెనకేసుకొని వచ్చినావు, వాళ్ళని అమాయకులు అంటావంటే నువ్వు ఎంత నీతి మాలిన దానివి, నువ్వు ఎలాంటి దానివి నువ్వు? అవునులే, నీ వల్ల 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఇంక వాళ్ళు దొందే, ఇంక ఇద్దరు సరిపోతారు. ఈ భారత్ ఏంటంటే అమాయకుల మీద ప్రయోగిస్తాను వీటిని. అందుకే భారత్కు ఈ యుద్ధ ట్యాంకుల ఇంజిన్లు మేము సప్లై చేయమని చెప్పేసి అధికారిక ప్రకటన చేసింది. ఇక చేసేది లేక భారత్ ఈ యుద్ధ ట్యాంకుల ఇంజిన్ల విషయంలో అమెరికాకు చెందినటువంటి కుమిన్స్ అనే సంస్థను సంప్రదించింది. భారత్ అడిగిన వెంటనే ఈ కుమిన్స్ సంస్థ భారత్కు యుద్ధ ట్యాంకుల ఇంజిన్లు సరఫరా చేయడానికి అంగీకరించింది. దీంతో ఇక భారత్ జర్మనీతో సాధ్యమైనంత వరకు వ్యాపార లావాదేవీలను కూడా తగ్గించుకోవాలని చెప్పి భావించింది. అంతే కదా, నువ్వు కలిసి వచ్చానంటే కలిసి పని చేస్తావంటే ఓకే, లేదంటే నువ్వు పెద్ద తోపోనే తీసి దొబ్బడమే పక్కన, అంతే. ఇంకంతగా ఇంకేమన్నది. జర్మనీకు ఇక రక్షణ రంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రాజెక్టులను అప్పగించకూడదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది భారత్. ఈ దెబ్బతో ఒక్కసారిగా బెత్తరపోయిన జర్మనీ మళ్ళీ ఇప్పుడు భారత్ దారిలోకి వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల మూలంగా భారత్కు ఈ లైట్ ట్యాంక్ ఇంజిన్లు సరఫరా చేయలేకపోయినామని చెప్పి ఇక నుండి భారత్కు ఈ ట్యాంక్ ఇంజిన్లు సరఫరా చేస్తామని భారత్ తమ మిత్రదేశం అని భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తామంట. ఇప్పుడు మళ్ళీ జర్మనీ భారత్ దారిలోకి వచ్చింది. ఏమైనా ముందు వచ్చేసి అమాయకుల మీద ప్రయోగించారని చెప్పి అడ్డమైన కోతలు, కారు కోతలు కూర్చురా. అప్పుడు ఆడిపోయిందా ఈ బుద్ధ్యా? గడ్డి తినబోయిందా? లేకపోతే ఇంకేమన్నా తినబోయిందా? అంతేకాకుండా ఈ జోరావర్ యుద్ధ ట్యాంకులకు అవసరమైన విడిభాగాలను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జర్మనీ ప్రకటించింది. అయితే ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలా. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమెరికా చెందిన సంస్థ ఆల్రెడీ కమిట్ అయినారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారనేది మనం ఆలోచించాలా. మొత్తానికి భారత ప్రభుత్వం జర్మనీ మెడల్ ఉంచిందని చెప్పుకోవచ్చు. ఏది ఈ కేసీఆర్ చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కాదు. ఎట్లా అనేది మీకే అర్థం ఉంటుంది ఈ పాటికి ఈ న్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే అట్లా లైక్ కొట్టి
ఎంతమందికి వీలైతే అంతమందికి మన వీడియోని షేర్ చేయగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అలాగే ఎవరైనా కూడా మన వీడియో చూస్తున్న వాళ్ళు మిత్రులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. మేము ఇటువంటి ఎంతో విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. దయచేసి మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. జై శ్రీరామ్.